హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సాటర్డే ఆఫ్టర్నూన్ అండి. సో దోసకాయ పప్పు అలానే వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఇది ఫ్రై నేను పొడితో చేస్తున్నాను అనమాట. కర్రీ పౌడరు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇన్ కేస్ మీకు పొడి రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు షేర్ చేస్తాను. సో లంచ్ అయిపోయిందండి. లంచ్ తిన్నాక ఐస్ క్రీమ్స్, ఫనీ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారు. సో అవి తిన్నామన్నమాట. తినేసరికి 3:34 అయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్తున్నాము. ఏంటంటే మా వాటర్ ఫిల్టర్ కొంచెం ప్రాబ్లం ఉందండి. సరే కొంచెం కొత్తది చూద్దామని చెప్పి బజాజ్ ఎలక్ట్రానిక్స్కి బయలుదేరామన్నమాట. ఫుల్ ట్రాఫిక్ అండి. మేము స్టార్ట్ అయ్యేసరికి 5:30 అట్లా అయింది. సో ఇంకా దారిలోనే 45 మినిట్స్ 50 మినిట్స్ ఈ లోపల మూన్ కూడా వచ్చేసింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్ అనమాట. అసలు ఎంత ట్రాఫిక్ జామ్ ఉందంటే సాటర్డే మనకి హైదరాబాద్లో సాటర్డేసే ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉన్నట్టు అనిపిస్తుందండి నాకు. వీకెండ్లోనే ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుందన్నమాట. మేము ఎల్బీ నగర్ వెళ్తున్నామండి. ఎల్బీ నగర్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది. పక్కనే రిలయన్స్ కూడా ఉంది, రిలయన్స్ డిజిటల్. సో రెండిట్లో చూడొచ్చు అని చెప్పి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేము అక్కడ రీచ్ అయ్యేసరికి అరౌండ్ 6:30 అట్లా అయిందండి. సో వచ్చేసామండి. ఇక్కడ ఫ్రిడ్జ్ ఒకటి చూసానండి, ఎంత బాగుందంటే బాష్ 3 డోర్ ఫ్రిడ్జ్ అనమాట. 45,000 అంట. చాలా బాగా అనిపించింది. ఈ 4 బర్నర్ స్టవ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫనీ పక్కనేమో వాటర్ ప్యూరిఫైయర్ గురించి మాట్లాడుతున్నారు. నేనేమో స్టోర్ అంతా ఒకసారి చూసి వచ్చాను అనమాట. పైనుంచి కూడా వ్యూ చాలా బాగా అనిపించింది. అక్కడి నుంచి కూడా చూశాను. అండ్ టీవీస్ అండి ఎంత బాగున్నాయంటే 55 ఇంచెస్ 60 ఇంచెస్ చాలా చాలా బాగా అనిపించాయి. సో ఈ తర్వాత పక్కనే రిలయన్స్ డిజిటల్ ఉందన్నమాట. సో అందులో కూడా చూసాము. ఏంటండి వాటర్ ప్యూరిఫైయర్స్ 25,000 22,000 అట్లా ఉన్నాయి కాస్ట్. ఏంటి ఇంత కాస్ట్ ఉన్నాయి అనుకున్నాము. సరే చూద్దాము, అంత కాస్ట్ ఉంటాయని అనుకోలేదు మేము. సో చూసేసి ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పి ఇక్కడ దిల్సుఖ్ నగర్ దగ్గర వెజీ చైనీస్ అని చెప్పి ఒక చైనీస్ రెస్టారెంట్ ఉందండి. ఓన్లీ వెజ్ అనమాట. వీళ్ళ అంబియన్స్ కూడా చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. సో మేము ఇక్కడ డిన్నర్ చేసాము. అంటే మేము వెళ్ళేసరికి 7:30 8 అట్లా అయింది. ఆ టైంకి 8:30 అయినట్టుందిలేండి. సో మేమేమో చిల్లీ పొటాటో అండ్ చిల్లీ మంచూరియా ఆర్డర్ చేసాము. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉందన్నమాట. నేను మీకు లొకేషన్ కూడా కావాలంటే పిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఓన్లీ వెజ్ దొరుకుతుందండి. చైనీస్ రెస్టారెంట్ అనమాట. అంటే మీకు మంచూరియా, నూడిల్స్, అట్లనే ఫ్రైడ్ రైస్, ఇదిగోండి ఇది వాళ్ళ మెనూ. మీకు ఎవరికన్నా దగ్గరలో ఉండి ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. పెయిడ్ ప్రమోషన్ ఏం కాదండి, మాకు నచ్చింది ఫుడ్. సో మీకు కూడా షేర్ చేస్తున్నాను. అఫ్కోర్స్ ఇది స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అండి. నాకైతే కొంచెం హైజీనిక్గానే చేసినట్టు అనిపించింది. మేమైతే వాళ్ళ కిచెన్ చూడలేదు, కానీ బయట రోడ్ మీద కన్నా కొంచెం బెటర్గా ఉంటుందని నా ఫీలింగ్. అంబియన్స్ అంతా కూడా బాగుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇంక ఇక్కడ డిన్నర్ చేసేసి మేము రిటర్న్ బయలుదేరిపోయామన్నమాట. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళ అంబియన్స్ అండి. ఇదిగోండి ఇదే మెట్రో స్టేషన్. దీనికి ఆపోజిట్లో ఉందన్నమాట. దిల్సుఖ్ నగర్ వెళ్ళే దారిలో, ఎల్బీ నగర్ టు దిల్సుఖ్ నగర్ వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఉంది. ఎవరికైనా వెళ్ళాలనిపిస్తే తప్పకుండా విజిట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది ఫుడ్ మాత్రం. అఫ్కోర్స్ ఇది చీట్ మీల్ అనుకోండి, ఎందుకంటే అంత హైజీనిక్ అంత గుడ్ కాదు మనకి స్ట్రీట్ ఫుడ్. సో ఇంటికి వచ్చినాక ఇది వర్షం హిందీ రీమేక్ అటండి. సో అలా గడిచిందండి ఈ సాటర్డే. బాయ్.